హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు మనం ములక్కాయ పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి. ముందుగా ములక్కాయలను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకోండి. అందులోనే ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే టమాటో, పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని అదే కడాయిలో వేసుకోవాలి. కరివేపాకుని కడిగి వేసుకోండి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 5 minutes కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు అవి కుక్ అయ్యేలోపు చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అల్లం పచ్చివాసన పోయాక రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కారం వేసి బాగా ఫ్రై చేయండి. ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు వేసి సరిపడా వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టండి. కర్రీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇది రైస్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.